ఎన్నికలు జరిగాయి. 99లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నికయ్యాడు. అప్పుడు మొదలు పెట్టాడు ఆయన విశ్వరూపాన్ని. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు పెడతారు ఎవరైనా మిత్రులారా. చూడండి మీరు మొదలు మనకు బాగానే కనిపిస్తారు, ప్రజాస్వామికంగా కనిపిస్తారు, మేకపోతులాగా కనిపిస్తారు, కానీ తర్వాత అసలు రూపాన్ని బయట పెడతారు. కేసీఆర్ కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసాడో మనందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్కౌంటర్ల పర్వం మొదలు పెట్టాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉద్యమం ఉండకూడదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదకి వచ్చింది 96లోనే. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలి, విప్లవోద్యమాన్ని అణిచివేయాలి. అణిచివేస్తేనే వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి నమూనా అమలవుతుంది కనుక ఆయన ఎన్కౌంటర్ని మొదలు పెట్టాడు. గుమ్మడి దళ మొట్టమొదలైన ఎన్కౌంటర్ చేసింది గుమ్మడి దళాన్ని. 8 మందిని ఒకేసారి చంపేశాడు. తీగులు ఎన్కౌంటర్ ఒకేసారి 7 మందిని చంపేశాడు. ఇబ్రాహీంపట్నంలో ఒకేసారి 6 మందిని చంపేశాడు.